Unexpected Love ఎపిసోడ్ నంబర్ 6 కిరాతకుడైన ఆ గ్యాంగ్ లీడర్ ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో అక్కడి వాతావరణం అంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. రక్తం మడుగులో పడియున్నవాడి శవాన్ని చూసి అంతదాకా కింద పడియున్న రవి మెల్లగా లేచి రక్తం తుడుచుకుంటూ శివ దగ్గరికి వస్తాడు. శివ చేసిన పని చూసి షాక్ అవుతూ, రేయ్, ఎందుకురా వాడిని అలా దారుణంగా చంపేశావు? ప్రాణాలతో పట్టుకొని ఉంటే వాళ్ల వెనుకున్నదెవరో, అసలు వాళ్లు ఎవరికోసం వచ్చారో ఇన్ఫర్మేషన్ లాగొచ్చు కదా అని కాస్త కోపంగా ఆందోళనగా అడుగుతాడు. దానికి శివ కత్తి కింద పడేసి ఏమాత్రం కంగారు పడకుండా ఎంతో ప్రశాంతంగా, నాకు తెలుసురా, ఇది ఎవరు చేశారో ఎవరి పనో నాకు అర్థమైంది అని కాన్ఫిడెంట్గా అంటారు. శివ మాటల్లోని ఆ గంభీరత చూసి రవికి కూడా అర్థమైంది శివకి ఏదో పెద్ద సీక్రెట్ తెలుసు అని. వాళ్ల లీడర్ అలా దారుణంగా చనిపోవడం చూసిన మిగతా రౌడీలు ఇక్కడ ఉంటే తమ ప్రాణాలు కూడా దక్కవు అని భయపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎక్కడిక్కడ కార్లలో ఎక్కి అక్కడి నుండి పరారైపోతారు. శివ ప్రియని జాగ్రత్తగా పట్టుకొని కార్ వైపు నడుస్తూ రవితో, రేయ్, ఇంకా నువ్వు వెళ్ళు, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది అని చెప్పి ఇంకేమీ మాట్లాడకుండా రవిని అక్కడే వదిలేసి ప్రియని తీసుకొని కారులో వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రవి ఒంటరిగా ఆ హైవే మీద నిలబడి వాళ్లు వెళ్తున్న కారు వైపు చూస్తూ, అంతేలే, పెళ్లి అయితే ఫ్రెండ్స్ ఎందుకు గుర్తుంటారో, నా కర్మ కాకపోతే వీడికి సెక్యూరిటీ ఇవ్వడానికి వచ్చి నేను వీడితో దెబ్బలు తిని పైగా నన్నే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు అని తనలో తాను గొనుక్కుంటూ తల పట్టుకుని అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. శివు కారును నేరుగా రాజేంద్ర వర్మ ఇంటి ముందు తీసుకెళ్లి ఆపుతాడు. ఆ ఇల్లు ఒక పెద్ద కోటలా ఎంతో రాయల్గా ఉంటుంది. కారు దిగిన ప్రియ ఆ ఇంటిని, అక్కడ ఉన్న సెక్యూరిటీని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే తను రాజేంద్ర వర్మ కూతురే అయినా చిన్నప్పటి నుండి అజ్ఞాతంలో పెరగడం వల్ల ప్రియ ఇప్పటివరకు ఏనాడూ ఆ ఇంటికి రాలేదు. తను పుట్టిన ఇల్లు కనీసం ఎలా ఉంటుందో కూడా ఆమెకు తెలియదు. శివు ప్రియ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్తాడు. పెద్ద హాల్లో రాజేంద్ర వర్మ ఎంతో టెన్షన్గా కూర్చుని కొన్ని ఫైల్స్ చూస్తూ ఉంటాడు. సడన్గా అడుగుల చప్పుడు వినిపించడంతో ఎవరో వచ్చినట్లుగా అనిపించి తలెత్తి చూస్తాడు. ఎదురుగా శివు ఇంకా తన ప్రాణమైన కూతురు ప్రియని చూడగానే ఆయన మొహంలో ఒక తెలియని సంతోషం, ఆందోళన ఒకేసారి కనిపిస్తాయి. వెంటనే వాళ్ల దగ్గరికి కంగారుగా వస్తాడు. శివ రాజేంద్రతో సూటిగా, అంకుల్, కొన్ని రోజులు ప్రియ మీ ఇంట్లోనే ఉంటుంది అని ఖచ్చితమైన స్వరంతో అంటాడు. ఆ మాట వినగానే రాజేంద్రవర్మ గుండె జారిపోయినంత పని అవుతుంది. కంగారుగా, శివ, ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా అని ఆతృతగా అడుగుతాడు. ఏం లేదు అంకుల్, ఇప్పుడే నా మీద ఒక పెద్ద అటాక్ జరిగింది. ఎవరో ప్రొఫెషనల్ కిల్లర్స్ వచ్చారు. సో బయటకంటే కొన్ని రోజులు ప్రియ ఇక్కడ మీ సెక్యూరిటీ మధ్య ఉండడమే సేఫ్ అనిపించింది అని అసలు విషయం దాచిపెట్టి తన మీదే అటాక్ జరిగినట్లుగా అబద్ధం చెప్తారు. తన కూతురి ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు శివకి అర్థమైంది అనుకుని రాజేంద్ర కూడా ఆందోళన పడుతూనే, సరే శివ అని తలూపుతాడు. ఇంకా శివ ప్రియని రాజేంద్రవర్మ దగ్గరే జాగ్రత్తగా ఉండమని చెప్పి అక్కడే వదిలేసి వెంటనే తన ఇంటికి వెళ్ళిపోతాడు. శివ డైరెక్ట్గా తన గదిలోకి వెళ్లి ల్యాప్టాప్ క్లోజ్ చేసి తన ఫోన్ తీసుకుంటాడు. కాంటాక్ట్స్ లిస్ట్ ఓపెన్ చేసి అందులో ఎప్పుడో సేవ్ చేసుకున్న ఒక సీక్రెట్ నెంబర్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ నెంబర్ దొరక్కగానే వెంటనే ఆ నెంబర్కి కాల్ చేస్తాడు. ఆ రింగ్ అవుతున్న ప్రతి సెకండ్ శివలో టెన్షన్ పెరుగుతుంది. ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతలి వ్యక్తి ఏమీ మాట్లాడేలోపే శివ కఠినంగా, నేను ఇండియాకి వచ్చిన విషయం వాళ్లకి ఎలా తెలిసింది అని నిలదీసి అడుగుతాడు. అవతలి వ్యక్తి ఆ వాయిస్ గుర్తుపట్టి ఒక్కసారిగా షాక్ అవుతూ, ఏంటి సార్, మీరు ఇండియాలో ఉన్నారా అని చాలా ఆశ్చర్యంగా అడుగుతాడు. ఆ మాట విని శివకి మైండ్ బ్లాక్ అవుతుంది. వాట్? అంటే నేను ఇండియాకి వచ్చాను అని మీకే తెలియదా
అని అనుమానంగా అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి ఏమాత్రం తడబడకుండా, లేదు సార్, నిజంగానే తెలియదు, మీరు ఎప్పుడు వచ్చారు అని అంటాడు. శివ ఆ వ్యక్తితో కాస్త సీరియస్గా, మరి నేను ఇక్కడ ఉన్నాని తెలియకపోతే ఇందాక నా మీద ఆ కిల్లర్స్ అటాక్ ఎందుకు చేశారు అని అడుగుతాడు. అవతలి వ్యక్తి కంగారు పడుతూ, ఏంటి సార్ మీరు చెప్పేది, మీమీద ఎటాకా, ఇంపాసిబుల్ సార్ అని అంటాడు. అవును, వాళ్ళు నామీదే ఎటాక్ చేశారు అని శివ గట్టిగా అంటాడు. లేదు సార్, మీరు ఇండియాలో ఉన్నారు అన్న విషయం మా నెట్వర్క్లో ఎవరికీ తెలియదు. సో ఆ ఎటాక్ చేసిన వాళ్లకి అసలు మీరు ఇక్కడ ఉన్నారు అని తెలిసే అవకాశమే లేదు అని ఎంతో నమ్మకంగా అంటాడు. మరి అలాప్పుడు అంతమంది కిల్లర్స్ నా మీద ఎటాక్ ఎందుకు చేశారు అని ఆలోచనలో పడి అడుగుతాడు శివు. ఆ వ్యక్తి కాసేపు తీవ్రంగా ఆలోచించి, సార్, నాకు తెలిసిది వాళ్ళు మీకోసం వచ్చి ఉండరు అనుకుంటా అని ఒక లాజిక్ చెప్తాడు. అంటే ఏంటి నీ ఉద్దేశం అని శివు కన్ఫ్యూజ్ అవుతూ అడుగుతాడు. సార్, నాకు తెలిసిది వాళ్ళు ఎవరికోసం ఒక్కరి కోసం వచ్చారు. వాళ్ళ టార్గెట్ మీరు కాదు. అది మీమీద అటాక్ అయితే ఖచ్చితంగా కాదు. దానికి నేను గ్యారంటీ సార్ అని నమ్మకంగా అంటాడు. వాళ్ళ టార్గెట్ నేను కాకపోతే మరి ఎవరికోసం వచ్చారు అని శివు మెదడుకు పని చెప్తూ అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి, సార్, నాకు కొంచెం టైం ఇవ్వండి. అసలు ఆ ఏరియాలో ఏం జరిగింది, ఆ కిల్లర్స్ ఎవరు అనేది నేను ఆరా తీసి కనుక్కుంటా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఫోన్ కట్ అయిన తర్వాత కూడా శివు ఆ వ్యక్తి చెప్పిన మాటల గురించే తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. గదిలో అటూ ఇటూ నడుస్తూ, వాళ్ళ టార్గెట్ నేను కాకపోతే మరి ఎవరికోసం వచ్చారు? రవి కోసమా? లేదు, వాళ్ళు రవిని అంత దారుణంగా కొట్టిన తర్వాత కూడా వాడిని వదిలేసి నా వైపే వచ్చారు. పోనీ రాజేంద్ర అంకల్ కోసమా? ఆయన అక్కడ లేరు కదా. మరి ఎవరికోసం? నా పక్కనున్నది ప్రియా అని ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే ఆ కిల్లర్స్ లీడర్ అరిచిన మాటలు శివ బుర్రలో రీసౌండ్ అవుతాయి. రే, వాడిని వదిలేయండి, ముందు వెళ్ళి ఆ అమ్మాయిని చంపేయండి అని వాడు అనడం శివకి స్పష్టంగా గుర్తుకు వస్తుంది. అది గుర్తుకు రాగానే శివకి అసలు నిజం ఏంటో ఒక క్లారిటీ వచ్చేసింది. ప్రియా, అవును, వాళ్ల టార్గెట్ ప్రియా. అయితే వాళ్ళు వచ్చింది ప్రియా కోసమేనా? అంటే రాజేంద్ర అంకుల్ చెప్పిన ప్రియాకి ఉన్న లైఫ్ థ్రెట్ ఆ కిల్లర్స్ ఏనా అని ఒక నిర్ధారణకు వస్తాడు. కాని మరుక్షణమే వారికి ఒక పెద్ద డౌట్ వస్తుంది. నో, వాళ్లంత సామాన్యమైన కిల్లర్స్ కోసం ఇండియాలోనే మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ అయిన రాజేంద్ర అంకుల్ ఎందుకు భయపడతాడు? వాళ్ళు ఆయన పవర్తో, డబ్బుతో ఏమాత్రం పోటీ పడలేరు. ఆయన రేంజికి వాళ్ళొక లెక్క కాదు. ఇక్కడ నాకు తెలియనిది ఇంకా ఏదో పెద్ద మిస్టరీ ఉంది అని మనసులో అనుకుంటూ కంగారుగా గది బయటికి వచ్చి కారు స్టార్ట్ చేస్తాడు. ప్రియాని ఒంటరిగా వదిలి తప్పు చేశాను అని ఫీల్ అవుతూ శివ కారుని గాలి కన్నా వేగంగా రాజేంద్ర వర్మ ఇంటివైపు పోనిస్తాడు. మహావేగంతో రాజేంద్ర వర్మ ఇంటికి చేరుకున్న శివు కారు బ్రేకులు గట్టిగా వేసి హడావిడిగా దిగి డైరెక్ట్గా లోపలికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ప్రియా, ప్రియా, ఎక్కడ ఉన్నావు ప్రియా అని గట్టిగా అరుస్తూ ప్రతి గదిని వెతుకుతూ లోపలికి వస్తాడు. శివ అరుపులు విని రాజేంద్ర వర్మ కంగారుగా హాల్లోకి వస్తాడు. శివ దగ్గరికి వచ్చి ఎంతో నిస్సహాయంగా, సారీ శివ, ప్రియా ఇక్కడ లేదు. ప్రియని వాళ్ల తమ్ముడు వచ్చి తీసుకుని వెళ్ళాడు అని అంటాడు. ఆ మాట వినగానే శివ గుండె ఆగినంత పని అయ్యింది. ప్రియకు తమ్ముడు ఏంటి అని ఒక క్షణం ఆలోచించి వెంటనే కోపంగా, ఎక్కడికి తీసుకువెళ్లాడు అని గట్టిగా నిలదీసి అడుగుతాడు. సిండికేట్కి అని రాజేంద్ర వర్మ వణుకుతున్న గొంతుతో అంటాడు. సిండికేట్ అన్న పేరు వినగానే శివ ముఖంలో రంగులు మారిపోతాయి. అది ఎంత ప్రమాదకరమైన చోటో, వాళ్లు ఎంత భయంకరమైన వాళ్లో శివకి తెలుసు. ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చెయ్యకుండా వెంటనే వేగంగా
బయటికి పరుగెత్తుకుంటూ వచ్చి కారు స్టార్ట్ చేసి రైమని అక్కడి నుండి దుమ్ము రేపుకుంటూ వెళ్ళిపోతాడు. మరోపక్క సిటీ అవతల ఉన్న నిర్మానుష్యమైన హైవే పైన 3 ఖరీదైన బ్లాక్ కలర్ కార్లు అత్యంత వేగంగా వరుసగా వెళ్తూ ఉన్నాయి. ఆ 3 కార్ల కాన్వాయ్లో మధ్యలో ఉన్న కారులో ప్రియా కూర్చుని ఉంది. ఆమె ముఖంలో భయం, ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రియా ఆ కారు విండో నుండి బయటికి చూస్తూ ఇదంతా ఒక పీడకలలా అనిపిస్తుండగా అసలు గంట ముందు ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా 1 గంట ముందు రాజేంద్ర వర్మ ఇంట్లో ప్రియా ఒంటరిగా కూర్చుని ఉండగా ఒక యువకుడు రాజేంద్ర వర్మ ఇంటికి వస్తాడు. అతను చూడటానికి ఎంతో కాన్ఫిడెంట్గా ఒక గ్యాంగ్స్టర్లా ఉన్నాడు. రాజేంద్రతో ఏవో సీరియస్గా మాట్లాడిన తర్వాత అతను నేరుగా ప్రియ దగ్గరికి వస్తాడు. ప్రియని చూడగానే ఒక వింతైన నవ్వు నవ్వి, అక్కా, నేను నీ తమ్ముడు రంజిత్ని అని పరిచయం చేసుకుంటాడు. ప్రియకి ఇదంతా ఏమీ అర్థం కావడం లేదు. నాన్నకి ఒక్కగానొక్క కూతురిని తను అని తెలుసు. మళ్ళీ తమ్ముడు ఏంటి అని ఆశ్చర్యంగా చూస్తుంది. మళ్ళీ రంజిత్ మాట్లాడుతూ, అక్కా, ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ఇంట్లో ఉండడం ఏమాత్రం సేఫ్ కాదు. మీ ప్రాణాలకు ఇక్కడ రక్షణ లేదు. నాతో పాటు సిండికేట్కి రావడం మాత్రమే మీకు సేఫ్ అని వార్నింగ్ ఇస్తున్నట్లుగా అంటాడు. కాని ప్రియా వాడి మాటలు నమ్మకుండా కాస్త భయంగా వెనక్కి తగ్గి, లేదు, నువ్వు ఎవరో నాకు తెలియదు. నీ గురించి నేనెప్పుడూ విన్లేదు. అండ్ నేను ఇక్కడి నుండి ఎక్కడికి రాను. నాన్న దగ్గరే ఉంటాను అని ఖచ్చితంగా అంటుంది. అప్పుడు రంజిత్ కొంచెం వాయిస్ పెంచి, అక్కా, ఇందాక్ మీ వాడి మీద హైవే పైన అటాక్ జరిగింది కదా. మళ్ళీ అలాంటి అటాక్ ఈ క్షణమైనా మీ మీద జరగొచ్చు. ఇక్కడ మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. కాని మీరు ఒక్కసారి సిండికేట్కి వచ్చి ఆ స్థానానికి లీడర్ అయితే ఇక్క ఈ ప్రపంచంలో మీ వైపు కన్నెత్తి చూసే ధైర్యం ఎవరో చేయలేడు. సో ప్లీజ్ నా మాట విను. మన వాళ్ల కోసమైనా నువ్వు రావాలి అని ఎంతో కన్విన్సింగ్గా అంటాడు. వాడి మాటల్లోని లాజిక్ అర్థం చేసుకున్న ప్రియా, ఒకవేళ తను ఇక్కడే ఉంటే ఇందాకటిలాగే తన వల్ల శివ ప్రాణాలకు ఎక్కడ ముప్పు వస్తుందో అని భయపడుతుంది. ఏంటి, ఆ అటాక్ జరిగింది నా కోసమైనా అని ఆశ్చర్యంగా బాధగా అడుగుతుంది. అవును అక్క, వాళ్ల టార్గెట్ నువ్వే. ఒకవేళ నువ్వు వాళ్లకి దొరక్కపోతే పక్కా నీతో ఉన్న వాళ్లని, శివని, రాజేంద్ర వర్మగారిని అందరినీ టార్గెట్ చేసి అటాక్ చేస్తారు. వాళ్ల ప్రాణాలు కూడా గాల్లో దీపం లాంటివే అని బెదిరిస్తున్నట్లుగా నిజం చెబుతాడు రంజిత్. ఇంకా ప్రియా కాసేపు తీవ్రంగా ఆలోచించి శివ ప్రాణాలకు తన వల్ల ప్రమాదం రాకూడదు అని, సరే నేను వస్తాను అని భారంగా తలోపుతుంది. కారులో కూర్చుని అలా గంట క్రితం జరిగిన విషయాన్ని ఆలోచిస్తూ ఉంది ప్రియా. ఎక్కడి నుండి వచ్చిందో ఒక రాకెట్ లాంటి పేలుడు పదార్థం వాళ్ల కారుకి ముందు వెళ్తున్న కారు మీద బలంగా పడుతుంది. అంతే, ఆ కారు పెద్ద శబ్దంతో పేలిపోయి ముక్కలు ముక్కలై గాల్లోకి ఎగురుతుంది. మంటలు అంటుకుని రోడ్డు మధ్యలో పడిపోతుంది. అది చూసి వెనుక ఉన్న 2 కార్లు కూడా డ్రైవర్లు భయంతో సడన్ బ్రేకులు వేసి ఆపుతారు. ఆ 2 కార్లలో ఉన్న వాళ్లు కిందకి దిగి తమ ఆయుధాలు తీసుకుని డిఫెండ్ చేసుకునే లోపే ఎటునుండి దాడి జరిగిందో తెలియకుండా వెనుక ఉన్న 3వ కారు కూడా పెద్ద శబ్దంతో బ్లాస్ట్ అవుతుంది. ఇక మిగిలింది ఆ మధ్యలో ఉన్న కారు మాత్రమే. ఆ కారులో ప్రియా, వాళ్ల తమ్ముడు అని చెప్పుకున్న రంజిత్, ఇంకా వాళ్ళిద్దరికీ బాడీగార్డ్స్లా 2 దృఢమైన వ్యక్తులు ఉన్నారు. ముందు వెనుక కార్లు పేలిపోవడం చూసి వాళ్లు కంగారుగా వెంటనే కిందకి దిగి చుట్టూ చూస్తారు. అక్కడ వాళ్లని చుట్టుముట్టి 2 కార్లు వచ్చి ఆగుతాయి. ఆ 2 కార్ల నుండి ముక్కలాకు మాస్కులు వేసుకున్న కొంతమంది గూండాలు చేతుల్లో భయంకరమైన ఆయుధాలు పట్టుకుని దిగుతారు. వాళ్ల మధ్యలోండి మాస్క్ లేకుండా ఎంతో క్రూరంగా కనిపిస్తున్న ఒక వ్యక్తి దిగుతాడు. వాడిని చూడగానే
రంజిత్ ముఖంలో టెన్షన్ కనబడుతుంది. వాడు మరెవరో కాదు, ఆ అండర్ వరల్డ్ గ్యాంగ్కి ఒక ముఖ్య నాయకుడు పంకజ్. రంజిత్ ధైర్యం తెచ్చుకుని పంకజ్ వైపు అడుగులేస్తూ, రేయ్ పంకజ్, సిండికేట్ కాబోయే లీడర్ మీద దాడి చేస్తే దాని పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా అని వార్నింగ్ ఇస్తాడు. దానికి పంకజ్ ఒక వక్రమైన నవ్వు నవ్వి, ఏంటి లీడరా? ఎవర్రా లీడర్? ఆమెనా? అయితే ఒకసారి సిండికేట్ లీడర్కి ఉండే ఆ పవర్ఫుల్ అస్త్రం చూపించు. నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకుండా నా మనుషుల్ని తీసుకొని వెళ్ళిపోతా అని వెటకారంగా ఛాలెంజ్ చేస్తాడు. ఆ మాట వినగానే రంజిత్ ముఖం పాలిపోతుంది. వాడి దగ్గర ఎలాంటి అస్త్రం లేకపోవడంతో ఏమీ మాట్లాడలేక కోపంగా పంకజ్ వైపే చూస్తూ సైలెంట్గా ఉండిపోతాడు. రంజిత్ మౌనాన్ని చూసి పంకజ్ ఇంకా రెచ్చిపోతూ, ఏంటి తమ్ముడు, లేదు కదా? ఆ అస్త్రం లేకుండా సిండికేట్ లీడర్ అని ఎలా అనుకున్నావ్రా అని ఎగతాళిగా నవ్వుతూ అంటాడు. మళ్ళీ వెంటనే పంకజ్ తన వాయిస్ని కఠినంగా మార్చి తన మనుషుల వైపు తిరిగి, రే వెళ్ళండి, వెళ్ళి ఆ పిల్లని ముక్కల ముక్కలుగా నరికేసి చంపేయండి అని దారుణంగా ఆర్డరిస్తాడు. ఆ ఆర్డర్ వినగానే పంకజ్ మనుషులు ఆయుధాలతో రంజిత్ ప్రియ వైపు పరిగెత్తుకుంటూ వస్తారు. రంజిత్ ఇంకా వాడితో ఉన్న ఆ ఇద్దరు బాడీగార్డ్స్ ప్రియకి రక్షణ కవచంలా నిలబడి ఆ వచ్చిన వాళ్లని ఎదుర్కొంటూ ఫైట్ చెయ్యడం మొదలుపెడతారు. వాళ్లు అలా ఫైట్ చెయ్యడంలో బిజీగా ఉండటం చూసి ఇదే సరైన సమయం అనుకోని పంకజ్ తన చేతిలోని ఒక పెద్ద కత్తిని నేలమీద ఈడుకుంటూ ప్రియవైపు నెమ్మదిగా నడుచుకుంటూ వస్తాడు. ఆది గమనించిన రంజిత్ తన మీద దాడి చేస్తున్న ఒక వ్యక్తి కడుపులో బలంగా తన్ని వాడిని పక్కకి విసిరేసి వేగంగా ప్రియ దగ్గరికి వెళ్లి ఆమెను కాపాడాలి అని ముందుకు వెళ్తాడు. కాని అంతలోనే ఇంకొక ఇద్దరు గూండాలు అడ్డువచ్చి రంజిత్ మీద దాడి చేసి వాడితో ఫైట్ చేస్తారు. వాళ్లతో కత్తి యుద్ధం చేస్తూనే రంజిత్ భయంగా ప్రియవైపు చూస్తూ, రే పంకజ్, ఆగురా అని గట్టిగా అరుస్తాడు. కాని పంకజ్ మాత్రం రంజిత్ మాటలని ఏమాత్రం లెక్క చెయ్యకుండా ఒక సైకోలా నవ్వుకుంటూ ప్రియవైపు అడుగులు వేస్తూనే ఉంటాడు. ప్రియ భయంతో వణుకుతూ కదల్లేక అలానే నిలబడిపోయింది. పంకజ్ కత్తి ఎత్తి ప్రియని నరకడానికి సిద్ధమవుతాడు. కాని సరిగ్గా అప్పుడే ఎక్కడి నుండి వచ్చిందో ఒక స్పోర్ట్స్ కారు గాలిని చీల్చుకుంటూ మహావేగంగా వచ్చి ప్రియకి పంకజ్కి మధ్యలో బ్రేకులు వేసుకుని టైరల్ కాలిపోయే శబ్దంతో కరెక్ట్గా ఆగుతుంది. అందరూ ఒక్కసారిగా షాకయ్యి ఆ కారు వైపు చూస్తారు. డోర్ తెరుచుకుని ఆ కారు నుండి శివ్ ఒక హీరోలా దిగుతాడు. శివని చూడగానే ప్రియ ప్రాణాలు లేచివచ్చినట్లు అయ్యింది. పరిగెత్తుకుంటూ వెళ్లి గట్టిగా ఏడుస్తూ శివని హగ్ చేసుకుంటుంది. శివ్ కూడా ప్రియని ఎంతో ప్రేమగా హగ్ చేసుకుని ఆమె భయాన్ని పోగొట్టడానికి ఆమె వీపు మీద చిన్నగా తడుతూ, నేను వచ్చేసాగా, ఇంకెందుకు భయపడుతున్నావు? నిన్ను ఏమీ రానివ్వను అని ఎంతో నమ్మకంగా ధైర్యం చెప్తాడు. వాళ్ళిద్దరిని అలా చూసి పంకజ్ వెటకారంగా చప్పట్లు కొడుతూ, ఓహ్ సో క్యూట్, నీ ప్రేమ చూస్తుంటే ముచ్చటేస్తోంది. కాని పాపం ఇద్దరు ఒక్కటేసారి ఒకేచోట నా చేతిలో చనిపోతారు కదా అనిపిస్తేనే బాధగా ఉంది అని ఒక క్రూరమైన నవ్వు నవ్వుతాడు. ప్రియని కాసేపు పక్కన నిలబడమని చెప్పి శివ్ ఒక్కసారిగా పంకజ్ వైపు తిరుగుతాడు. అప్పుడు శివ్ కళ్ళు వేటాడటానికి సిద్ధంగా ఉన్న ఒక ఆకలిగొన్న పులి కళ్లలా నిప్పులు చెరుగుతున్నాయి. ఆ కళ్లలో ఉన్న ఆ రౌద్రం, చురుకుదనం చూసి పంకజ్ లాంటి కరుడుగట్టిన రౌడీ కూడా ఒక్క సెకండ్ గుండెల్లో భయం పుట్టి వణుకుతాడు. కాని వెంటనే తన ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి మళ్లీ నార్మల్ అయ్యి శివ వైపు చూసి నవ్వుతూ, ఏంటిరా అలా చూస్తున్నావు? అలా కోపంగా చూస్తే భయపడి నిన్ను వదిలేస్తా అనుకున్నావా అని ఎగతాళిగా అంటాడు. శివు ఏమాత్రం తొణకకుండా ప్రియని తన వెనుక భద్రంగా నిలబెట్టి పంకజ్ వైపు ఒక అడుగు ముందుకు వేసి కళ్లలోకి సూటిగా చూస్తూ, దమ్ము ఉంటే ముందు నా భార్యని ఒక్కసారి టచ్ చేసి చూడురా, నీ చేతులు ఎలా నరుకుతానో చూద్దాం
అని ఒక వార్నింగ్లా అంటాడు. ఆ మాటకి పంకజ్కి ఎక్కడ లేని కోపం, అహంకారం తలకెక్కిపోతాయి. ఏరా నాకే ఛాలెంజ్ చేస్తావా అని అరుస్తూ తన కత్తిని కింద పడేసి వేగంగా వెళ్లి ప్రియని బలాత్కారంగా పట్టుకోవాలి అని చూస్తాడు. కాని పంకజ్ చెయ్యి ప్రియమీద పడేలోపే గాలిలో మెరుపులా కదిలిన శివు వాడి చేతిని ఇనుప పట్టుతో గట్టిగా పట్టుకుని మరో చేత్తో వాడి ముఖం మీద దవడ పగిలిపోయేలా ఒక్క గుద్దు గుద్దుతాడు. ఆ దెబ్బకి పంకజ్కి కళ్ళు బైరులు కమ్మి ఎగిరిపోయి 2 అడుగులు వెనక్కి పాడిపోతాడు. తన మనుషుల ముందు జరిగిన ఈ అవమానానికి పంకజ్ రగిలిపోతాడు. ఇంకా దెబ్బవల్ల వచ్చిన నొప్పి మొత్తాన్ని ఒక కసిగా శక్తిగా మార్చుకుని లేచి నిలబడి కోపంతో ఊగిపోతూ శివుమీదకి దాడికి వస్తాడు. కాని శివు వాడి కదలికలను ముందే పసిగట్టి పంకజ్ దాడి చేయబోయిన చేతిని మళ్లీ ఆపి ఆ చేతినే వెనక్కి విరిచి బలంగా మేలి తిప్పుతాడు. ఎముకలు విరుగుతున్న శబ్దం వినిపిస్తుంది. పంకజ్ ఆ నరకయాతన తట్టుకోలేక రోడ్డుమీద గట్టిగా దీనంగా అరుస్తాడు. శివ విరిగిన చేతిని అలాగే వదిలేసి గాల్లోకి ఎగిరి వాడి ఛాతీమీద బలంగా ఒక కిక్కిస్తాడు. అంతే, ఆ దెబ్బకి పంకజ్ ఆకాశంలోకి ఎగిరిపోయి చాలా దూరంగా వెళ్లి రోడ్డుమీద పడిపోతాడు. ఇదంతా జరుగుతున్నంతసేపు పక్కనే ఫైట్ చేస్తున్న రంజిత్ తన ప్రత్యర్థులను సునాయాసంగా ఓడిస్తూనే శివ ఫైట్ చేస్తున్న తీరు చూసి ఆశ్చర్యపోతాడు. వీడెవడ్రా బాబూ, పంకజ్ లాంటోడినే కుక్కను కొట్టినట్లు కొడుతున్నాడు అని మనసులో అనుకుంటాడు. దూరంగా పడిన పంకజ్ ఒళ్లంతా రక్తం కారుతుండగా వణుకుతున్న కాళ్లతో మెల్లగా లేచి నిలబడతారు. శివని చూసి కళ్లలో పగతో రగిలిపోతో, ఇంకా నా చేతిలో అయిపోయావురా నువ్వు, నిన్ను బతకనివ్వను అని అరిస్తాడు. ఆ తరువాత పంకజ్ తన కళ్ళు మూసుకుని తనలోని మార్షల్ ఆర్ట్స్ ఇంటర్నల్ ఎనర్జీ మొత్తాన్ని ఒక చోటు కేంద్రీకరించి ఒక అదృశ్యమైన భయంకరమైన శక్తివంతమైన ఎనర్జీ బంతిని తన చేతుల్లో సృష్టించి ప్రాణాలు తీసేత వేగంతో దానిని శివమీదకి విసురుతాడు. స్టోరీస్ కంటిన్యూ. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.